ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. నేటి వేగవంతమైన ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితం, చదువులు, ఉద్యోగాల ఒత్తిడి మధ్య లేదా అవగాహన లోపంతో నేటి యువత తమ ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారనే వార్తలు వింటున్నాం. ముఖ్యంగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, అర్ధరాత్రి వేళలో తినడం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం వంటి చెడు ఆహారపు అలవాట్లు యువతను రోగాల బారిన పడేస్తున్నాయని సర్వేలు చెబుతున్నాయి. ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే గుండె జబ్బులు, డయాబెటీస్, ఊబకాయం వంటి సమస్యలు నేడు 20 ఏళ్ల యువకుల్లోనే కనిపిస్తున్నాయి. మరి యువతలో మారుతున్న ఈ ఆహారపు అలవాట్లు వారి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? వారు ఫిట్గా, ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ అంశాలపై మనకు వివరించడానికి, సందేహాలను నివృత్తి చేయడానికి నేడు మనతో పాటు ఉన్నారు ఫార్మా రంగం ప్రముఖులు, న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ కోడూరు శ్రీనాథ్ గారు. హలో సార్, శ్రీనాథ్ సార్. నమస్కారం అండి. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో సార్. సార్, అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం ఎక్కువగా చూస్తుంది ఏంటంటే ఈ ఆహారపు అలవాట్లు చాలా వరకు చేంజ్ అయ్యాయి ఇప్పుడున్న యువతలో. సో ప్రస్తుతం మరి యువతలో చేంజ్ అయిన ఈ ఆహారపు అలవాట్లు మునుపటితో పోలిస్తే ఎలా మారాయి? మీరు గమనించిన ప్రధాన మార్పులు ఏంటి? ఇంతకు ముందు ఆహారానికి చాలా తేడా మనం గమనిస్తున్నామండి. ఇంతకు ముందు ఇంటిలో చేస్తున్నవి కూడా వండే విధానం కూడా కరెక్ట్ గా ఉండేది. ఇప్పుడు వచ్చేసేటప్పటికి వండే విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఈ వండే విధానము, ఆయిల్ వాడే విధానము, వీటిల్లో కూడా తేడాలు వచ్చాయి. ఎప్పుడైతే వంట చేసే విధానం మారిందో, ఎప్పుడైతే వంట చేసే విధానం మారి వాటిని ఫ్రైస్ ఎక్కువైతే ఎప్పుడైతే మనం తీసుకుంటూ వస్తున్నామో, ఆహారపు అలవాట్లు, ఇష్టాలు మారిపోయాయి. ఇదివరకు ఉడికించి తినే కూరలు ఎక్కువగా తినేవారు. ఇప్పుడు ఉడికించినవి కాకుండా వేయించినవి ఎక్కువ తింటున్నారు. అది కూడా డీప్ ఫ్రైలు చేసుకుంటూ ఉన్నారు. ఇలాంటి డీప్ ఫ్రైలు వచ్చేటప్పటికి మనకి రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఎస్, అలాగే ఇప్పుడు అంటే ఇప్పుడు ఉన్నటువంటి బిజీ షెడ్యూల్స్ వల్ల అవ్వచ్చు, యువత మ్యాక్సిమం ఏంటంటే బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేస్తున్నారు. దానికి ఎక్కువ అలవాటు పడ్డారు. మరి దీనివల్ల శరీరంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? కొంచెం మనము బ్యాక్ వెళ్ళి సైన్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే, ఎప్పుడూ కూడా మనకి ప్రతిరోజు కొత్త కణాలు ఉద్భవిస్తూ ఉంటాయి. ఈ కొత్త కణాలు ఉద్భవించే ప్రాసెస్లో ఇవి తెల్లారుజామున 4:30, 5 ఆ ప్రాంతంలో కొత్త కణాలు మనకి జనరేట్ అవుతూ ఉంటాయి మన బాడీలో. ఈ జనరేట్ అయిన కణాలకి 3 నుంచి 4 గంటల లోపల మనం వాటికి ఆహారాన్ని అందించగలగాలి. ఎప్పుడైతే మనం, అది కూడా పోషకాహారం అయి ఉండాలి. ఎప్పుడైతే ఆహారము సరిగ్గా అందించట్లేదో, బ్రేక్ఫాస్ట్ ఎప్పుడైతే స్కిప్ చేస్తున్నామో, అన్ని కణాలు యాక్టివ్గా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే, యాక్టివ్గా ఉండే కణాల సంఖ్య తగ్గిపోవటం వల్ల అది మన బాడీ మీద యాక్షన్ చూపిస్తుంది. ఎస్, ఈ జంక్ ఫుడ్ ఇంకా ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా తీసుకోవడం వల్ల యువతలో ఎక్కువగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి? ఇది అందరికీ తెలిసిందేనండి. జంక్ ఫుడ్ అనేది మనము ఫుడ్లోనే చెప్తున్నాము, జంక్ ఫుడ్ అనే పేరుతోనే చెప్తూ ఉన్నాము. ఎప్పుడైతే జంక్ ఫుడ్ అది ఒక రకమైన ప్రాసెస్ చేసి వేయించి ఇచ్చే దానివల్ల ట్రాన్స్ ఫ్యాట్స్ అనేవి మన బాడీలో డెవలప్ అవుతాయి. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ ఏమవుతాయంటే మళ్ళీ ఫ్యాట్స్గా కన్వర్ట్ అయ్యి బాడీ ఊబకాయం అవడానికి కానీ, రకరకాల ఇంబ్యాలెన్స్ అవడానికి కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కానీ దారితీస్తూ ఉంటాయి. అసిడిటీ కూడా దీనివల్లే కదా సార్ ఎక్కువగా వచ్చేది మనకి? డైజెషన్ ప్రాపర్ గా ఎప్పుడైతే ఉండదో, డైజెషన్ మీద ఎప్పుడైతే ఇంపాక్ట్ వస్తుందో, సహజంగానే ఎసిడిటీ కూడా వస్తాయి. ఎస్, గట్ హెల్త్ చెడిపోవడం ఇది అన్నిటికీ మూలం అదేనండి. మెయిన్ ప్రాబ్లం వచ్చేసే గట్ హెల్త్ ని మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే దేహారోగ్యం 80 to 90% పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఎస్, అండ్ వీటితో పాటు ఎక్కువగా మనకి ట్రెండింగ్లో కానీ యాడ్స్లో కానీ చూసేది ఏంటంటే బిర్యానీతో పాటు ఖచ్చితంగా ఈ సాఫ్ట్ డ్రింక్ అనేది ఏదో ఒకటి తీసుకోవాలి అనేది ఎక్కువగా చూస్తుంటాము. అయితే సాఫ్ట్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, ప్యాక్డ్ జ్యూస్లలో ఉండే షుగర్ కంటెంట్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది. మరి ఇది మామూలుగానే షుగర్ కట్ చేయాలి, షుగర్ ఎక్కువగా తీసుకోకూడదు అంటుంటారు. అందరూ చక్కెర అనుకోని చెప్పేసి దాన్ని మాత్రమే కట్ చేస్తారు. ఈ సాఫ్ట్ డ్రింక్స్ రూపంలో మళ్ళీ తీసుకుంటూనే ఉంటారు. ఇది ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తుంది? యాక్చువల్గా మనం మాట్లాడితేనండి, ఈ ఫుడ్ కాంబినేషన్ కరెక్ట్ కాదు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ బిర్యానీ చేసే విధానం అందరికీ తెలుసు. మ్మ్. ఈ విధానంలోనే దాంట్లో ఆయిల్ తో కుక్ చేయటము అదంతా ఉండటం వల్ల అది హై క్యాలరీ ఫుడ్ గా మారుతుంది మనకి. మ్మ్. అయితే బిర్యానీ వరకు అయితే కొంతవరకు ఇబ్బంది లేదు. కానీ ఎప్పుడైతే దీనికి కూల్ డ్రింక్ యాడ్ అవుతుందో, ఆ కూల్ డ్రింక్ ఎప్పుడైతే యాడ్ అయిందో సింపుల్ షుగర్స్ ఎప్పుడైతే వస్తాయో, ఎస్. ఆ సింపుల్ షుగర్స్ తొందరగా ఫ్యాట్స్ గా మారిపోయే అవకాశం ఉంది. మ్మ్. అది దాని వల్ల ప్రాబ్లం వస్తుంది. ఈ రెండు కాంబినేషన్ అంత కరెక్ట్ కాదు. కొంచెం జాగ్రత్తగా ఉండి కూల్ డ్రింక్స్ ని కనుక అవాయిడ్ చేసుకుంటే బిర్యానీ వరకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ప్రొవైడెడ్ కొంత క్వాంటిటీ తక్కువగా తీసుకుంటే బాగుంటుంది. మ్మ్. సార్ మరి ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో, ఎనర్జీ డ్రింక్స్ కావచ్చు, సాఫ్ట్ డ్రింక్స్ కావచ్చు, డైట్ కోక్ రూపంలో కూడా చాలా వరకు తీసుకుంటూ ఉంటారు. మరి డైట్ కోక్స్ ఏవైతే ఉన్నాయో, అంటే షుగర్ అసలు లేకుండా ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఆ డ్రింక్స్ మనం తీసుకోవచ్చు అంటారా? అంటే డైట్ కోక్ తో మనము వచ్చే ప్రయోగము, వాళ్ళు చెప్తున్న ప్రయోజనం ఏంటంటే దాంట్లో షుగర్ ఉండదు అనేది చెప్తున్నారు. కానీ సోడా అనేది ఖచ్చితంగా ఉంటుంది దాంట్లో. ఎస్. సోడా మిక్స్ లేకుండా ఏ కూల్ డ్రింక్ ఉండదండి. ట్రూ. ఎప్పుడైతే ఈ సోడా ఉందో, సోడా కూడా అది ఏమవుతుందంటే, యాక్చువల్గా మనం ఏమనుకుంటామంటే సోడా చాలా మంచిది అనుకుంటాము. కానీ అది డీహైడ్రేషన్ కి దారి తీస్తూ ఉంటుంది అది. ఓకే. ఎస్. ఐటీ ఉద్యోగులు ఈ నైట్ షిఫ్ట్లు చేసే యువత చాలా వరకు మిడ్ నైట్లో ఫుడ్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. లేట్ నైట్ క్రేవింగ్స్ 12 దాటిన తర్వాత 2 o'clockకి కూడా ఫుడ్ అనేది తీసుకుంటూ ఉంటారు. మరి దానివల్ల ఈ డైజెషన్ సిస్టమ్ అనేది ఎలా దెబ్బతింటుంది? ఖచ్చితంగా దెబ్బతింటుందండి. ఎందుకంటే మనము అర్ధరాత్రి తిన్నప్పుడు మనము దాన్ని అరిగించుకుంటానికి కూడా ఒక టైము అది ఇవ్వాల్సి వస్తుంది. మనం అరిగించుకుంటానికి టైం లేదు. వీళ్ళ తర్వాత ఎంతసేపు నిద్రపోతారు అనేది కూడా ఇంపార్టెంట్. ఒక ఆహారం ఒకటే కాదు, ఆహారం తీసుకున్న తర్వాత మన పెద్దవాళ్ళు చెప్పేది కానివ్వండి, మన ప్రాక్టికల్ గా చూస్తుంది కానివ్వండి, ఏం జరుగుతుందంటే ఎప్పుడు కూడా సాయంత్రం 6 నుంచి 7 లోపల తీసుకొని తర్వాత ఒక 2 గంటల పాటు మనం మేలుకొని ఉండి అటు ఇటు నడుస్తూ ఉన్నప్పుడు మనం నిద్రపోయే టయానికి ఆల్మోస్ట్ ఒక 50-60% ఫుడ్ అరిగిపోయి ఉండాలి. అటువంటప్పుడు నిద్ర కరెక్ట్ గా పడుతుంది, డైజెషన్ ప్రాపర్ గా అవుతుంది. ఎప్పుడైతే మిడ్ నైట్ తీసుకుంటూ ఉన్నామో మనం పడుకునే టైం తక్కువ ఉంటుంది. తర్వాత మన సిస్టమ్ అంతా కూడా ఎస్ డిస్టర్బ్ సార్, అయ్యే అవకాశాలు మనకి ఉంటాయి. కాలర్ రెడీగా ఉన్నాడు, మాట్లాడదాం సార్. హలో. హలో హలో, చెప్పండి మీ పేరు? మేడం, మాధవ్ రెడ్డి, మాధవ్ రెడ్డి గారు ఎక్కడి నుంచి? కడప ప్రొద్దుటూరు. ఓకే మాధవ్ రెడ్డి గారు, సార్తో మాట్లాడండి, మీ డౌట్ ఏంటో. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు పూర్వమేమో ఎలాంటి జబ్బులున్నా తినే ఆహారం చేసే కష్టం వల్ల పోతా ఉన్నది. ఈరోజు ఏ ఆహారం తీసుకుంటున్నప్పటికీ ఆహార లోపమా, లేకుంటే శ్రమ లోపమా, లేకుంటే వాస్తవం ఏంది? రెండవది, భారతదేశంలో ఎన్ని కంపెనీలు అంటే ఎలా ఉన్నాయంటే, ఈ దేశంలో ఐఏఎస్లు కొరత ఉందని సుప్రీంకోర్టు మాట్లాడితే విద్యా వ్యవస్థలో ఐఏఎస్ కోచింగ్లు, ఐపీఎస్ కోచింగ్లు వచ్చినాయి. అట్లనే ఈరోజు ప్రతి బూస్టెడ్ అంటే పాలల్లో తాగేటివి, పిల్లలకు తాగేటివి, ఇలాంటి ప్రొడక్ట్లన్నీ కంపెనీలు అందిపుచ్చుకుంటున్నాయి కానీ ప్రజలు అందిపుచ్చుకోవటం లేదు. రెండోది, ఇన్ని కంపెనీలు అందిపుచ్చుకుంటున్నప్పటికీ ఇంతమంది షుగర్ పేషెంట్లకు ఈరోజు భోంచేసే వాళ్ళు తక్కువైనారు, 50% తగ్గినారు, ఇతరులు ఎక్కువ తింటున్నారంటే, ఈరోజు నేను ఒక రైతుగా మాట్లాడుతున్నా. మేము పండించే ఆరికలు కానీ కుర్రలు కానీ 3,000కు 2,500కి ఈ రోజు కూడా కొంటున్నాయి ప్రభుత్వాలు. అంటే మార్కెట్లో జరుగుతుంది. కానీ అదే బియ్యాన్ని బజార్లో కొనబోతే 100 ఉంది, 120 ఉంది, 110 ఉంది. చాలా, ఎందుకంటే మీరు చెప్పేటటువంటి ఒక డాక్టర్గా మీరు ఇచ్చేటటువంటి సలహాలో అన్నీ ఉన్నాయి, కానీ జీవన శైలిలో మార్పు రావడం లేదు. మేమేమడుగుతున్నామంటే భారతదేశ శాస్త్రవేత్తలను, పూర్వం మేము బొగ్గు ఉప్పుతో పళ్ళు తోముకునే వాళ్ళం. బొగ్గు ఉప్పుతో పళ్ళు తోముకుంటే పండ్ల మీద ఎనామిల్ దెబ్బతింటుంది, పేస్టుతోనే తోమాలంటున్నారు. మరి ఆ రోజు ఉన్న పేస్టు, ఈ రోజు అదే పేస్టు, మా పేస్ట్లో ఉప్పు ఉంది, మా పేస్ట్లో బొగ్గు ఉంది అని అడ్వర్టైజ్మెంట్ వచ్చినాయి. అంటే ఈ దేశ సైంటిస్టుల యొక్క నిర్లక్ష్యమా ప్రజలపైన, అడ్వర్టైజ్మెంట్ల పైన? ఏదైనా సరే ఒక ఉత్పత్తి తయారయ్యేటప్పుడు ఒక ఉత్పత్తిలో ఉన్నటువంటి అవసరాలను, వాటి యొక్క ఏదైతే మనం క్యాలరీలుగా కొంచెం ఫుడ్లో పోషకాలుగా చెప్పుకుంటున్నామో ఆ పోషకాలు విలువలు లేవు. అట్లనే మీ ద్వారా సైంటిస్టులకు కూడా నేను ఒక సూచన చేస్తున్నా. ప్రపంచ దేశాల నుంచి మనం ఏదైతే వాడుతున్నామో ఈరోజు వ్యవసాయ రంగంలో క్రిమి సంహారక మందులు, అంటే ఆ దేశం కొనదు, మనము ఆ దేశ పంపిణీ చేసినటువంటి మూల పదార్థం యొక్క క్రిమి సంహారకాలు
ఇక్కడ స్ప్రే చేసి పంట పండిస్తే అవి మీ విషంగా ఉంటాయి. కానీ అదే దేశం విషాన్ని మనకు సప్లై చేస్తే ఈ దేశ సైంటిస్టులు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇలానే టీవీ ఛానళ్లలో డిబేట్ పెట్టొచ్చు కదా. ఇలానే టీవీ ఛానళ్ళకి, ఎందుకంటే వాళ్ళకు జీవితం ఇచ్చాం. ఈ దేశంలో పన్నులేసి పన్నుల ట్యాక్స్ తో వాళ్ళు జీతాలు తీసుకుంటా కూడా మౌనంగా ఉండడం ఎంతవరకు సమంజసం? దీన్ని కూడా మీరు సమాధానం చెప్పాలా ఒక డాక్టర్గా. ఎందుకు చెప్తున్నా అంటే అనేక విషయాలలో ఈరోజు పంటికి సంబంధించిన ఎనామిల్ దెబ్బతింటారంటే ఈరోజు ఉప్పు ఉంది, మా టూత్ పేస్ట్ లో ఉప్పు ఉంది వాడండి. మరి బొగ్గు ఉప్పు ఏమైంది? దాన్ని ఎందుకు తప్పుపట్టారు? అనాదిగా ఎందుకు తప్పుపట్టారు? ఎందుకు యాడ్లు వచ్చాయి? చాలా దారుణంగా ఉన్నాయి యాడ్లలో. కాబట్టి అన్నిటికీ సమాధానం చెప్తూ మీరు చెప్పేటటువంటి విటమిన్లు పండించేదంతా రైతులే. కానీ రైతు జీవితం అంధకారంలో ఉంది. నేటి సైంటిస్టులకు సన్మానాలు, రైతులు శ్మశానాల్లో ఉన్నారు. సైంటిస్టులకు సన్మానాలు ఎందుకు జరుగుతున్నాయి? రైతులు శ్మశానాల్లో ఎందుకుంటాయి? ఏ సైంటిస్ట్ అయితే పరిశోధన చేశాడో అదే సైంటిస్టు పరిశోధన వల్ల రైతు ఎందుకు బ్రతకలేకపోతున్నాడు? కాబట్టి కొన్నిటిని వివరంగా చెప్పండి. నేను అడిగిన వాటిల్లో మీకు అవసరమా అనవసరమా కాదు, ఈ దేశానికి అవసరం, ఈ దేశ రైతులకు అవసరం, ఈ దేశ ఉపయోగించేటటువంటి ప్రజానీకానికి అవసరము. కొన్నిటిని మీరు కంపెనీ ప్రొడక్ట్లు కాకుండా చేసుకోవడానికి యూజ్గా ఉండేటట్టుగా కూడా కొంత, ఎందుకంటే చూపించే బొమ్మ ఏమో అన్ని అగ్రికల్చర్ బొమ్మలే సార్. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి మాధవరెడ్డి గారు. థ్యాంక్ యూ మాధవరెడ్డి గారు. చేస్తాయి సార్, మీరు మీ ఆవేదన అర్థం చేసుకోదగిందే. కాకపోతే ఏంటంటే మనకు ఒక అపోహ, ప్రజల్లో ఏదైనా కానీ ప్రజల్లో అవగాహన రావాలండి. ఎవరైనా, ఏ ప్రభుత్వం అయినా, ఎవరైనా వాళ్ళ లిమిట్స్ లో వాళ్ళు కొంచెం చేస్తూ ఉంటారు కొంతవరకు, కానీ అది అందరికీ రీచ్ అవ్వట్లేదు. మీ లో కూడా నాకు కనిపిస్తోంది. కానీ ఇప్పుడు మీరు అప్పేస్తే మీరు రైతు అంటున్నారు కాబట్టి మనము పండించే విధానం దగ్గర నుంచి అన్ని మారిపోయాయి. ఇదివరకు ఎప్పుడు ఏ ఎరువులు మనము ఉపయోగించే వాళ్ళం కాదు, పెస్టిసైడ్స్ అసలు వాడేవాళ్ళం కాదు. అప్పుడు వచ్చిన ఆహారము, పొలంలోంచి వచ్చిన ఆహారము చక్కగా మన బాడీకి సూట్ అయ్యేది. ఈ మధ్య కాలంలో ఎరువులు వేయకుండా, పెస్టిసైడ్స్ వాడకుండా మనము పండించట్లేకపోతున్నాము. అదొకటే కాదండి, ఇదివరకి ఇప్పటికీ జీవన శైలి, ఇందాక మీరు అన్నారు, జీవన శైలిలో కూడా మార్పు వచ్చింది. ఇదివరకి ఇప్పటికి చూడండి, రుబ్బు రోళ్ళు బండగా ఉండేవి, ఇప్పుడు మిక్సీలు చిన్నగా వచ్చేసాయి. ఇదివరకు టీవీ ఇంత లావు ఉండేది, మనుషులు సన్నగా ఉండేవాళ్ళు. ఇప్పుడు టీవీలు స్లిమ్ అయిపోయాయి, మనుషులు లావు అయిపోయారు. కనీసం లేచి రిమోట్ మనము తీసుకొని వాడుకుంటానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. సో అటువంటి కండిషన్స్ లో ఇవాళ మనం తీసుకునే ఆహార అలవాట్లే, మన జీవన శైలి మాత్రమే మన ఈ రకంగా తీసుకెళ్తుంది. ఇది ప్రతి ఒక్కరిలో అవగాహన కలిగించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంటుందండి. కేవలం మన సైంటిస్టులు, కేవలం గవర్నమెంట్ ఎవరో ఒక్కళ్ళు వచ్చి ఈ చేంజ్ చేయగలుగుతారని నేను అదే అనుకోను. అందరిలో కూడా ఈ చేంజ్ వచ్చి మన అవేర్నెస్ అనేది క్రియేట్ చేయగలిగినప్పుడు ఇది మార్పులు వస్తాయి సార్. ఈ రకంగా జంక్ ఫుడ్స్ అవి వాటి గురించి ఇంత క్రితం మీరు రైతులు కానీ ఎవరైనా కానీ పల్లెటూళ్ళల్లో పోషకాహారాలు కలిగిన భోజనాన్ని చేసేవాళ్ళు. భోజనం కాదు, వచ్చేప్పుడు కూడా సున్ని ఉండలు కావచ్చు, నువ్వులు ఉండలు కావచ్చు, అలాంటివి తీసుకునేవాళ్ళు. ఇవాళ రోజున ప్యాకేజ్డ్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవి మనం తీసుకుంటాం మొదలుపెట్టాం. ఎప్పుడైతే వీటికి అలవాటు పడ్డామో దాంట్లో టేస్టీ సాల్ట్ అనేది ఒకటి కూడా యాడ్ చేస్తారని వింటున్నాం. ఆ టేస్టీ సాల్ట్ వచ్చినప్పుడు అది ఎలా తిన్నా కానీ, ఎలా చేసినా కానీ బాగుంటుంది. సో అది మనకి నోటికి హితవుగా ఉండటం వల్ల తినేస్తున్నాం, ఈజీగా దొరకటం వల్ల చేసేస్తున్నాం, ఇంట్లో చేసే శ్రమ తగ్గింది. సో అట్లా కాకుండా మనము మళ్ళీ ప్రాసెస్ ఎలా అయితే మనం పాత ప్రాసెస్లు, పాత విధానాలు కనుక మనము మొదలు పెడితే మళ్ళీ ఎంతో కొంత చేంజ్ తీసుకొస్తే అది మనకి హెల్త్ మీద మంచిగా ఉపయోగపడుతుందని. మళ్ళీ ఎటువంటి ఇందాక మీరు చెప్పారు డయాబెటీస్లో వచ్చేస్తున్నాయి, డయాబెటీస్ హబ్ ఆఫ్ ద వరల్డ్ ఇండియా, అలాంటిది మళ్ళీ హైదరాబాద్ వచ్చేటప్పటికి హబ్ ఆఫ్ ద కంట్రీ డయాబెటీస్కి. ఎందుకు వస్తుంది అంటే దానికి సరిపడా జీవన శైలి కరెక్ట్గా లేకపోవటం, పోషకాహారం కలిగిన విలువలు, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని, సమతుల ఆహారాన్ని తీసుకోకపోవటం, ఇవన్నీ కారణమే. ఒకవేళ ఇందాక మీరు ఒక మంచి ప్రశ్న వేశారు, మనం తీసుకునే ఆహారంలో లోపం ఉందా, మనం తీసుకునే విధానంలో లోపం ఉందా అని. తీసుకునే ఆహారంలో లోపము అంటే సహజంగా అది మన చేతుల్లో లేదు, మీ చేతుల్లో కూడా లేదు. కారణం ఏంటంటే
పండించేటప్పుడు ఆ దాంట్లో పోషక విలువలు, నేలలో ఉన్న పోషక విలువలు, ఆపంలో ఉన్న పోషక విలువలు ఎంత ఉన్నాయి అనేది మనకు తెలియదు. అటువంటి పోషక విలువలు దాన్ని కలిగించి ఆ నేలకి దాంట్లో పండించడం అనేది ఇప్పుడున్న కమర్షియల్ పరిస్థితుల్లో చాలా కష్టమైన విషయం. కానీ మనము దాంట్లో తిన్నప్పుడు ఇంత తోటకూర తింటే ఇంత ఏ విటమిన్ వస్తుంది అనేది అవగాహన అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది వచ్చిన సోర్స్ ఏంటి, ఏ నది ఒడ్డు నుంచి వచ్చింది, అది ఎక్కడ మన మూసీ నది ఒడ్డున పండిందా లేకపోతే నిజంగా మంచి పొలంలోంచి వచ్చిందా అనే విషయం మీద మనకు అవగాహన ఉండదు, కంట్రోల్ కూడా ఉండదు. అటువంటిది కూడా మనకి బాడీలో కరెక్ట్ గా ఎటువంటి పోషకాలు వెళ్తున్నాయి అనేది మనము నిర్ధారించి చెప్పే పరిస్థితి లేదు, పండించే విధానంలో మార్పులు రావడం వల్ల. అలాగే వంట చేసే విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు చక్కగా పొయ్యి మీద, కట్టెల పొయ్యి మీద, బొగ్గుల పొయ్యిల మీద వండుకునేవారు. ఆ రోజుల్లో స్లోగా అవుతూ ఉండేవి. ఈ రోజుల్లో స్పీడ్ అయిపోయింది, అంత గ్యాస్ వాడుతున్నాం. దీంట్లో ఏంటంటే ఇంత క్రితంతో పోల్చుకుంటే వంట చేసే టైం మారిపోయింది. తర్వాత నిల్వ చేసే విధానాలు, వండిన పదార్థాలు ఇదివరకు వేడివేడిగా అప్పటికప్పుడు తినేవాళ్ళు. ఇవాళ నిల్వ పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని నిల్వ పదార్థాలు నిన్నటివి మొన్నటివి కూడా మనం తినడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ఆరోగ్యం మీద అవి ఇబ్బంది పెడతాయి, మనని అనారోగ్య పాలు చేస్తూ ఉన్నాయండి. బహుశా నేను కొంతవరకు మీకు ఆన్సర్ చేయగలిగాను అనుకుంటున్నాను మాధవరెడ్డి గారు. ఎస్ ఎస్ సార్. సార్ అలాగే ఈ ఒబెసిటీ గురించి కూడా మాట్లాడుకుంటే, ఒబెసిటీ ఎక్కువగా చిన్న వయసులోనే రావడం స్టార్ట్ అయింది. ఒబెసిటీ అనేది చిన్న వయసులో వస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం జెనెటిక్స్ బారిన పడడం వల్లనేమో అనుకునే వాళ్ళం. కానీ ఇది ఫుడ్కి సంబంధించి కూడా చిన్న ఏజ్లోనే ఒబెసిటీ స్టార్ట్ అవుతుంది. మరి దీనికి ఆహార నియమాల్లో ఎలాంటి మార్పులు చేయాలి? యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్ట్ క్వశ్చన్ అండి, కరెక్ట్ క్వశ్చన్ మీరు వేశారు. మన ఆహారపు అలవాట్లు కూడా ఒబేసిటీకి దారితీస్తున్నాయి. ఇంతకు ముందు మన పెద్దవాళ్ళు ఎవరు ఒబేస్ అయిన సందర్భాలు మనం చూడలే. ఎక్కడో ఒకటో అరా తప్ప 1-2% మాత్రమే ఒబేస్ ఉన్న పీపుల్ ఉండేవాళ్ళు. ఇవాళ 40-50%, మోర్ దాన్ 50% మనకి ఒబేస్ ఉన్న పీపుల్ కనిపిస్తున్నారు మనకి, యంగ్స్టర్స్. మీరు అడిగినట్టు 20 ఏళ్ల వాళ్ళు కూడా. ఇది ఒక కారణం వచ్చి ఆహారపు అలవాట్లు, రెండొక కారణం వచ్చి శారీరక శ్రమ లేకపోవటం. ఇందాక మీరు చెప్పారు ఐటీ పీపుల్ అని. ఐటీ వాళ్ళు కూడా శారీరక శ్రమ లేదు వాళ్ళకి. మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ లేవు, క్యాలరీస్ డంపింగ్ చేస్తున్నాం. డంపింగ్ చేసి అన్ని కూడా ఫ్యాట్స్ గా మారుతున్నాయి. అది ఒబేసిటీకి దారితీస్తోంది. ఎప్పుడైతే ఫ్యాట్స్ వచ్చి అక్యూములేట్ అయిపోతుంటాయో అవన్నీ కూడా మనం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఎప్పుడైతే ఫ్యాట్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయో ఆటోమేటిక్ గా మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా వస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మన మానసిక పరిస్థితిని కూడా మారుస్తోంది. మన చిరాకులు అవన్నీ ఎక్కువైపోతున్నాయి. ఈ మధ్య కాలంలో మనం అబ్జర్వ్ చేస్తే, మనం ఎవరైనా చిరాకు పడుతుంటే మనం అనుకోవచ్చు వీళ్ళలో ఏదో హార్మోనల్ లోపం ఉందని మనం గమనించవచ్చు. అండ్ దీంతో పాటు ఈ హార్ట్ అటాక్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి సార్. ఈ 20-30 ఇయర్స్ ఉన్న పిల్లలకి, అంటే యువతలోనే ఎక్కువగా గుండెపోటు అనేది కూడా రావడం మొదలైంది. ఒకప్పుడు చూసుకుంటే ఏదైనా హార్ట్కి సంబంధించిన ఇష్యూ ఉన్న వాళ్ళకే ఎక్కువగా ఈ హార్ట్ స్ట్రోక్ అనేది మనం వింటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఫిట్గా ఉన్న వాళ్ళు అంతా వాళ్ళ డైలీ లైఫ్లో వర్కౌట్స్ అండ్ ఎవ్రీథింగ్ బాగానే ఉన్నా, డైట్ మెయింటైన్ చేస్తున్నా కూడా వాళ్ళకి గుండెపోటు వస్తుంది, లేదంటే డయాబెటీస్ కూడా రావడం ఎక్కువైంది ఈ మధ్య. సో దీనికి తప్పుడు డైట్ ఎంతవరకు కారణం, ఎక్కడ దెబ్బతింటుందంటారు వాళ్ళ డైలీ షెడ్యూల్స్లో? డైట్ కూడా ముఖ్య కారణం అండి. డైట్ కూడా ముఖ్య కారణమే దీనికి. ఒకటి వచ్చేసి ఇప్పుడు మనకి గుండె జబ్బులు ఏజ్కి సంబంధం లేకుండానే గుండె జబ్బులు వస్తున్నాయండి. ఇదివరకు ఓన్లీ 60 ఏళ్ళు దాటితేనో 70 ఏళ్ళు దాటితేనో గుండె నొప్పులు, హార్ట్ అటాక్స్ అనేవాళ్ళు. హార్ట్ అటాక్ రావడానికి బేసిక్గా హార్ట్ వాల్వ్స్ లో ఎక్కడైతే కొలెస్ట్రాల్స్ కానీ ఇవన్నీ కూడా బ్లాక్ అవుతాయో ఆ టైంలో మనకి హార్ట్ అటాక్స్ వాటి మీద వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి జరుగుతున్నది ఏంటంటే, ఎక్కువగా ఆయిల్స్ లో ఒమేగా-6 అట్లాంటి ఉండే ఆయిల్స్ ఎక్కువగా వాడటం, వాటిని డీప్ ఫ్రైల్లో చేసుకొని తినటం, ఇలాంటి అలవాట్ల వల్ల మేజర్ గా కొలెస్ట్రాల్ లెవెల్స్ భారీగా పెరిగి అవి హార్ట్ లోపల బ్లాక్ అయినప్పుడు కొంతవరకు మన బాడీ దాన్ని తట్టుకోగలుగుతుంది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత తట్టుకోలేకపోతూ ఉంటుంది. ఆ తట్టుకోలేని పరిస్థితిలో హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. కానీ వాటిని చిన్నపిల్లలకు వస్తున్నాయా, పెద్దవాళ్ళకి వస్తున్నాయంటే ఏజ్తో నిమిత్తం లేకుండా వస్తున్నాయి. కాబట్టి ఆహారపు అలవాట్లు, మన శారీరక శ్రమతోనే మనం వాటిని అధిగమించగలుగుతాం. సాధారణంగా మనం తినే ఆహారపు వస్తువుల్లో ఒమేగా-3 ఉండేట్టుగా చూసుకుంటే అవి మంచి కొలెస్ట్రాల్స్ ని పెంచుతాయి. అండ్ ఈ బరువు తగ్గడం కోసం కూడా ఈ యువత ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, కీటో డైట్ అని, ఇలా రకరకాల డైట్ ప్లాన్స్ అన్నిటిని కూడా ఫాలో అవుతున్నారు. మరి నిపుణుల సలహా లేకుండా వీటిని ఫాలో అవ్వడం ఎంతవరకు సురక్షితం? మంచి ప్రశ్న వేశారండి. ఏ కార్యక్రమం అయినా సరే మనం నిపుణుల సలహా లేకుండా చెయ్యకూడదు.
ఖచ్చితంగా మనం ఒక కోచ్ని పెట్టుకోవాలి. ఒక కోచ్ సలహాలో పర్యవేక్షణలో మనం తీసుకున్నప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే మనము తెలిసి తెలియక తీసుకునే ఇంబ్యాలెన్స్ డైట్ చాలా వరకు మన ఇబ్బంది పెడుతుంది. అది ఏ కారణం వల్ల వచ్చిందో తెలియదు. ఎక్స్పర్ట్స్ అయితే కరెక్ట్ గా బాడీ కాంపోజిషన్స్ చూసి ఈ బాడీ కాంపోజిషన్ కి ఇలాంటి డైట్ తీసుకోవాలనేది మనం కనుక వస్తుంది. ఈ మధ్య కాలంలో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, ఏ వెళ్ళినా కూడా డైటీషియన్స్, న్యూట్రిషనిస్టులు ఉంటున్నారు. వాళ్ళు ఎందుకు ఉంటున్నారంటే వాళ్ళు ప్రాపర్ గా వాళ్ళు డిజైన్ చేయగలరు. అండ్ సార్ ఇందాక మీరు చెప్పినట్టు వాళ్ళ పర్యవేక్షణలో చేయటమే కరెక్ట్ అయిన విధానం అండి. ఎస్ సార్, ఇందాక మీరు చెప్పినట్టు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది కూడా చాలా వరకు ఎక్కువ అవుతుంది. వాళ్ళ మూడ్ని బట్టి వాళ్ళ హార్మోన్స్లో చేంజెస్ వచ్చాయని మనం ఈజీగా గుర్తించవచ్చు ఇప్పుడు. అయితే ఈ కాలం యువతలో ఈ డిప్రెషన్ అనేది ఎక్కువగా చూస్తున్నాం మనం. మనం తినే ఆహారానికి మన మానసిక ఆరోగ్యానికి ఏమైనా సంబంధం ఉందంటారా? అంటే పలానా రోజు ఈ ఫుడ్ తీసుకుంటే వాళ్ళు కొంచెం స్ట్రెస్కి ఎక్కువ గురవుతారు అనేది నేను విన్నాను ఈ మధ్య. అది నిజమేనా? నిజమేనండి. ఆహారాన్ని పట్టే హార్మోన్స్. ఇక్కడ మనము హార్మోన్స్ రిలీజ్ అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవటానికి కారణము మనం తీసుకునే ఆహారమే. సమతుల ఆహారం తీసుకున్నప్పుడు సమతులంగా అన్ని హార్మోన్స్ ఉంటాయండి. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ లో, ఈవెన్ ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఉంటాయి. వాటిలో బేసిక్ గా మనకి స్ట్రెస్ కి రిలీజ్ చేసే హార్మోన్ పేరు కార్టిజాల్ అంటారండి. మాటికి కార్టిజాల్ హార్మోన్స్ లెవెల్స్ పెరిగిపోయేటప్పటికి అది మనకి డైజెషన్ మీద ఇంపాక్ట్ చేస్తూ ఉంటుంది. మన మనని ఇబ్బందికరంగా చేస్తూ ఉంటుంది. మన మాట తీరు మారిపోతూ ఉంటుంది. ఎదుటి వ్యక్తితో మాట్లాడే మాట తీరు మారిపోతూ ఉంటుంది. అంటే మన హార్మోన్ ఎప్పుడైతే మనం తీసుకునే ఆహారము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి దారి తీసి అది మనుషుల మధ్యలో ఒక గ్యాప్ కి కారణమవుతోంది. సార్ ఇప్పుడు జిమ్కి వెళ్ళే యువత ఎవరైతే ఉన్నారో మజిల్ బిల్డింగ్ కోసం అని చెప్పేసి ఈ ప్రోటీన్ పౌడర్లు, సప్లిమెంట్స్ ఎక్కువగా వాడుతున్నారు. మరి వీటిని వాడడం మంచిదేనా? నిజంగానే వీటి వల్ల ప్రోటీన్ అదంతా కూడా మన శరీరానికి అందుతుందా? ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? అంటే ఇక్కడ మనము బాడీ కాంపోజిషన్ ని సరిగ్గా అర్థం చేసుకోవాలండి. ఎప్పుడైతే మనము జిమ్కి వెళ్తున్నామో, జిమ్ లో మంచి ఇన్స్ట్రక్టర్ ని పెట్టుకున్నప్పుడు జిమ్ లో మనకి ఖచ్చితంగా ప్రోటీన్ అవసరం ఉంటుందండి. కాకపోతే ఎటువంటి ప్రోటీన్ తీసుకుంటున్నామో అది ఏ సోర్స్ నుంచి వచ్చింది, నిపుణుల సలహాతో మన బాడీకి ఎంత ప్రోటీన్ కావాలి, ఎంత ప్రోటీన్ తీసుకుంటున్నాం అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. తర్వాత మీరు సెలెక్ట్ చేసుకునే కంపెనీ ఎటువంటి కంపెనీ, వాళ్ళకి వెనకాల సైంటిఫిక్ బ్యాకప్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ప్రోటీన్ తీసుకుంటాం తప్పేం కాదు, ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా ప్రోటీన్ డెఫిషియన్సీతో బాధపడుతోంది. ఇలాంటి సందర్భంలో ఆహారం నుంచి రాను అప్పుడు ప్రోటీన్ తీసుకుంటే తప్పు లేదు. కానీ ఆ ప్రోటీన్ ని మనం నిపుణుల సలహాతో ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకుంటేనే అది మంచిదండి. ఓకే. అయితే మరి ఇప్పుడు ప్రోటీన్స్ విటమిన్లు మనకు అందట్లేదని చెప్పేసి ప్రోటీన్ పౌడర్లు అనేది తీసుకుంటున్నారు. కానీ ఒక సహజ ఆహారంలో ఈ సరిపడా ప్రోటీన్లు, విటమిన్లు అందాలంటే ఏ టైప్ ఆఫ్ ఫుడ్ని మనం డైట్లో చేర్చుకోవాలి? మంచి ప్రశ్న వేశారండి మీరు. ఎప్పుడైతే మనము ఆకుకూరలు, తర్వాత దానికి సమతుల ఆహారం వచ్చేట్టుగా, అంటే దగ్గర ఒక 30% వరకు ప్రోటీన్స్ ఉండేట్టుగా మనం చూసుకోగలగాలి మనం తీసుకునే ఆహారంలో. ప్లస్ ఒక 40% వరకు కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే బాగుంటుంది. దగ్గర 25% 30% ఫ్యాట్స్, తర్వాత ఫైబర్ ఉండేట్టుగా మనం చూసుకోవాలండి. ఇది సమతులంగా వస్తుందో లేదా అనేది మనం తీసుకునే ఫుడ్ లోంచి కనుక మనము దాన్ని అంచనా వేసుకొని తీసుకోగలిగితే సాధ్యమైనంత వరకు ఇబ్బంది ఉండదండి. సైంటిఫిక్ గా ఇండియా వరకు ప్రూవ్ అయింది అయితే ఇది. బట్ అది ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అవుతుందో ఆటోమేటిక్ గా ఆ ఇంబ్యాలెన్స్ అనేది రకరకాల ప్రాబ్లమ్స్ కి మనని గురి చేస్తూ ఉంటుంది. ఏదైనా సరే మనము ఆహారపు పదార్థాల్లో కరెక్ట్ గా ఎంత వస్తుంది ఏంటనేది అంచనా వేసుకోగలిగి, ఆ తర్వాత ఇప్పుడు RDA అనేది కూడా వస్తుంది. అది రికమెండెడ్ డైటరీ అలవెన్స్ అంటారు. మనం తీసుకున్న ప్రోటీన్ లో ఎంత ప్రోటీన్ మన బాడీకి అందుతోంది అనేది ఇదన్నమాట. ఆ అందిన ప్రోటీన్ బాడీకి ఎంత వరకు అందుబాటులోకి వస్తుంది అనేది ఈ రెండు. అదిగాక మన బాడీ వెయిట్ కి సరిపడా దగ్గర యంగ్స్టర్స్ అనుకుంటే 1 kg బాడీ వెయిట్ కి 1 గ్రామ్ నుంచి 1.25 గ్రామ్స్ వరకు ప్రోటీన్ రిక్వైర్ ఉంటుంది పర్ డే. అలాగే
కొంచెం 35, 40, 50 లోపల వచ్చిన వ్యక్తులకు 1 గ్రామ్ వరకు ఇవ్వచ్చు. ఆ తర్వాత ఎల్డర్ పీపుల్ కి చూసుకొని ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళ బాడీకి రిక్వైర్మెంట్ పరంగా. అది ఏ ఏ నిపుణులు అయితే ఉంటారో ఆ నిపుణుల సలహాతో చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. మందికి మార్నింగ్ లేవగానే టీ కానీ కాఫీ కానీ తాగే అలవాటు ఉంటుంది. మరి ఎంటీ స్టమక్తో ఈ కెఫైన్కి సంబంధించింది కావచ్చు, టీ కావచ్చు తాగడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? ఇది కూడా ఒక మంచి ప్రశ్న వేశారండి. ఎంటీ స్టమక్ మీద కాఫీ టీ తాగడం మంచిదా కాదా? మంచిది కాదు యాక్చువల్ గా చెప్పాలంటే. ఎందుకు కాదు అంటే ఫస్ట్ మనము హైడ్రేట్ చేసుకోవాలి బాడీని. ఎప్పుడు కూడా బాడీ వెయిట్ కి సరిపడా హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ కాఫీ టీలు ఇవన్నీ ఏం చేస్తాయంటే డీహైడ్రేట్ చేస్తాయి, బాడీని డీహైడ్రేట్ చేస్తాయి. ఈ డీహైడ్రేషన్ కాకుండా మనం వాటర్ తీసుకుంటుండాలి. కాఫీ కంటే ముందు గనక ఒక గ్లాసు 2 గ్లాసులు వాటర్ కనుక వాళ్ళు తీసుకున్న తర్వాత కాఫీ కనుక కన్జ్యూమ్ చేసుకుంటే చాలా ఉత్తమం. అది కూడా కొంచెం గోరువెచ్చటి నీళ్ళు కనుక నిద్రలేస్తూనే తాగి ఆ తర్వాత వాళ్ళు కాఫీ లాంటివి తీసుకుంటే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ డైరెక్ట్ గా కాఫీ తీసుకుంటాం వల్ల వాళ్ళకి కడుపులో ఉండే ఎసిడిటీస్ అది పెరగటము, ఇది కూడా రకరకాల కారణాలుగా దారితీసి బ్లోట్ రావటము, తర్వాత ఎస్. ఎసిడిటీ రావటం, వీటన్నిటికి కూడా కాఫీ దారితీస్తుంది. ఎస్. చివరగా ఇప్పుడు చదువు ఉద్యోగాలతో బిజీగా ఉండే నేటి యువత రోజంతా యాక్టివ్గా హెల్దీగా ఉండడానికి మీరిచ్చే సింపుల్ డైట్ టిప్స్ ఏంటి? సమతులాహారం తీసుకొని చేయటం ఒకటి. సమతులాహారాన్ని తీసుకుంటాం నెంబర్ 1. నెంబర్ 2, ఒమేగా 3 వచ్చే ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్లని సెలెక్ట్ చేసుకుంటాం. ఆయిల్స్ ని తరచు మార్చి వాడుకుంటాం. తర్వాత నిద్ర సరిగ్గా పోవటం, బాడీకి నిద్రకు సరిగా ఇస్తూ, తర్వాత హైడ్రేషన్, బాడీలో హైడ్రేషన్ తగ్గకుండా చూసుకుంటాం. స్ట్రెస్ కి గురవకుండా ఉండటానికి ప్రయత్నం చేయటం. ఖచ్చితంగా ఉంటారని చెప్పలేము. స్ట్రెస్ రిలీజ్ కాకుండా చూసుకుంటాం. అవన్నీ కనుక మనం చేసుకుంటే, మంచి ఆహారపు అలవాట్లు చేసుకుంటూ, ఫిజికల్ ఎక్సర్సైజెస్ కనీసం నడవటం కానీ, కనీసం ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, మీకు నచ్చినది ఏదైనా సరే బాడీకి ఏదో ఒక శ్రమ అయితే ఖచ్చితంగా ఇచ్చి మీకు అడిషనల్ ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కరిగించుకుంటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక మంచి ఆరోగ్యాన్ని మనం పొందొచ్చండి. ఎస్ సార్, థ్యాంక్ యూ శ్రీనాథ్ సార్. యువతలో మారుతున్న ఆహారపు అలవాట్లు, అవి వారి ఆరోగ్యంపై చూపుతున్న ప్రభావాల గురించి ఫార్మా న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ కోడూరు శ్రీనాథ్ గారు చాలా చక్కని విషయాలు తెలియజేశారు. నోటికి రుచిని ఇచ్చే జంక్ ఫుడ్స్ కంటే శరీరానికి బలాన్నిచ్చే పోషకాహారానికి ప్రాధాన్యతనివ్వాలని, బిజీ లైఫ్లోనూ ఆరోగ్యం కోసం కొంత సమయం కేటాయించాలని శ్రీనాథ్ గారు చక్కగా వివరించారు. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉందనే విషయాన్ని యువత గ్రహిస్తుందని ఆశిద్దాము. సో ఈరోజు విలువైన సమాచారాన్ని అందించినందుకు శ్రీనాథ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి హలో స్వతంత్రలో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.